60,000 రెంటల్ ఇన్కమ్ వచ్చే మంచి విల్లాస్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఈ విల్లాస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఆదిబట్ల TCS ఫైట్ ఆపోజిట్లోనే ఈ విల్లాస్ అయితే ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 29 ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 7 అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. ఇవి వెస్ట్ ఫేసింగ్, ఈస్ట్ ఫేసింగ్ 2 టైప్స్ అయితే విల్లాస్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్కటి వచ్చేసి మనకు 180 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 3,200 SFT వస్తుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీనికి ఆల్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారండి. ఇది GHFs కిందకి వస్తుంది. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఒక విల్లా అయితే మీకు ప్రజెంట్ అయితే చూపించబోతున్నాను. ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. ఇది వచ్చేసి XXX విల్లా అన్నమాట. మనకి ఏంటంటే విల్లా ముందు 40 ఫీట్ రోడ్డు కూడా ఉందండి. మంచిగా పార్కింగ్ విషయానికి వస్తే 2 కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి మంచి సంపు, ప్రతి విల్లాకు ఈ విధంగా 5,000 లీటర్స్ గల సంపు ఇచ్చినారండి. మనకి ఏంటంటే విల్లా మీద ఏంటంటే ఒక 2,000 లీటర్స్ గల ఇలా ఒక ట్యాంకర్ కూడా మనకి ఇస్తారనమాట. ఒకసారి విల్లా లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఒక 3 ఫీట్స్ సెట్ బ్యాక్ కూడా తీసుకున్నారనమాట. విల్లాకి ఏంటంటే లైట్స్ లేకున్నా కానీ లోపల ఉండొచ్చు, అంత మంచి వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుందండి. ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఏంటంటే ఈ విధంగా మంచి హాల్ అయితే తీసుకున్నారు. లిఫ్ట్ ప్రొవిజన్ అండి. మనకి ఏంటంటే 3rd ఫ్లోర్ వరకు అయితే ఈ విధంగా లిఫ్ట్ అయితే, టెర్రస్ మీద అయితే లిఫ్ట్ అయితే ప్రొవిజన్స్ ఇచ్చినారండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఇది హాల్ అన్నమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారన్నమాట. అదేవిధంగా ఇదంటే 12 ఫీట్స్ హైట్లో తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు ఎల్డర్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ ఆర్ ఎల్డర్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి విండోస్ ఈ విధంగా 5x5 విండోస్ ఇచ్చినారు. మనకు ప్రతి బెడ్రూమ్లో కూడా ఈ విధంగా వాష్ ఏరియాస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తానండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా మంచి స్టెప్స్, 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఆదిబట్లలో ఉందండి ఈ విల్లా వచ్చేసి. చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ అండి. ఫస్ట్ ఎంటర్గానే మనకి ఈ విధంగా లిఫ్ట్ అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా పక్కకే మనకు ఇలా విధంగా బాల్కనీ కూడా తీసుకున్నారు. పక్కకి మనకు పూజ గది కూడా ఉందండి. పూజ గది పక్కకే ఇది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. అదేవిధంగా దీనికి మనకు ఒకటి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ 2nd ఫ్లోర్కి వెళ్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, అదేవిధంగా హోమ్ థియేటర్ కూడా ఉందన్నమాట. అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. చూస్తే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనకు పక్కకే ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. దీంట్లో కూడా చాలా స్పేషియస్గా అన్ని తీసుకున్నారు. వాష్ ఏరియా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు హోమ్ థియేటర్ అండి. ఇక మనకు పర్ SFT వచ్చేసి 6,999 అయితే చెప్తున్నారండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ డిస్ప్లే ఇస్తాను. ఓనర్ని కన్సల్ట్ కాండి. ఫుల్ వీడియో కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.